ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్య యోగమునందు పరమాత్మ మనకు తెలియచేసేటటువంటి విషయాలు, మనం చేసేటటువంటి కర్మను ఎవరైతే శ్రద్ధగా చేస్తారో శ్రద్ధగా చేయబడినటువంటి కర్మ యజ్ఞముగా మారుతుందని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. నిత్య జీవితంలో మనం రోజువారీ చేసేటటువంటి కర్మలన్నీ కూడా భగవంతుడు చెప్పినట్టుగా ధర్మాన్ని ఆచరిస్తూ, అంటే ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని యందు ఇతరులకు హాని కలగకుండా మనం కర్మ చేస్తే మన కుటుంబానికి సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా ఏమవుతాయి అంటే నీ లోపట ఉన్నటువంటి ఆత్మశక్తిని తెలుసుకోవడానికి కావలసినటువంటి యజ్ఞముగా మారుతుంది అని పరమాత్మ చెప్తున్నారండి. మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును మనం పొందాలి అంటే మనము చేసే కర్మ యజ్ఞంగా మారాలి. అంటే మన ఇంటి కుటుంబ అవసరాల కోసం అండి. అంటే మన కుటుంబ అవసరాల కోసం మనము చేసినటువంటి కర్మలు యజ్ఞంగా మారుతాయట. ఆ యజ్ఞమునందు నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నారు. అంటే మనము చేసినటువంటి కర్మ యజ్ఞముగా మారితే యజ్ఞమునందు భగవంతుడు ఉంటారట. మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా పరమాత్మకు నచ్చేలాగా చూసుకోవాలని ఈశ్వరుడు చెప్తున్నారు. మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు చేసేటటువంటి కర్మలలో ఎవరికి హాని జరగకుండా ప్రతి కర్మ యజ్ఞముగా మారవలసినదే అని పరమాత్మ మనందరికీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నారండి. పరమాత్మ చెప్పేటటువంటి సత్యం ఏమిటి? మనిషిగా పుట్టినటువంటి ఉపాధి ఏదైతే ఉందో అన్ని ఉపాధులలోకెల్లా గొప్పదైనటువంటి ఉపాధి, ఈ ఉపాధిని సద్వినియోగపరచుకున్న వారు మాత్రమే మోక్షమును పొందుతారు. ఈ జన్మను గనక ఎవరైతే వృధాగా, అంటే ఏదో ఉన్నామంటే ఉన్నాము, తిన్నామంటే తిన్నాము, నిద్రపోయామంటే నిద్రపోయాము కాకుండా, అంటే ఒక పశువు మాదిరిగా బ్రతకటం కంటే కూడా మనిషిగా, అంటే పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి గొప్ప స్థితిలో మనం జీవించినప్పుడు మాత్రమే మన మానవ జన్మకు ప్రయోజనం సిద్ధించినట్టుగా పరమాత్మ నిర్ణయిస్తున్నారు. కాబట్టి పరమాత్మ యొక్క నిర్ణయాన్ని మనం అంగీకరిస్తున్నామనటానికి గుర్తేంటంటే ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ విధమైన మాటలు మాట్లాడినా ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా జీవించాలి. ఇతరులకు హాని కలిగేలాగా మన యొక్క ప్రవర్తన ఉంది అంటే మనం భగవంతుడికి దూరం అవుతున్నామనటానికి గుర్తు. మనం ఎవరితోనైనా మాట పట్టింపు పెరిగి వాళ్ళని మనం పరుషంగా దూషణ చేశామనుకోండి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం? ఏమవుతుంది, నిన్నటి వరకు వాళ్ళు నాతో మాట్లాడారు, రేపటి నుంచి వీళ్ళు నాతో మాట్లాడరు అనుకుంటున్నాం. భగవంతుడికి మనం దూరం అవుతున్నామనే సత్యం గుర్తించాలి. అంటే అవతలి వారి యొక్క తప్పు లేకున్నా మనం మనకు నచ్చనటువంటి పని చేశారని వాళ్ళని దూషణ చేశామనుకోండి, ఆ దూషణ అనేది నిన్ను భగవంతుడికి దూరం చేస్తుంది. పరమాత్మ అందరికీ చెప్తున్నారు,
మీరు చేసేటటువంటి కర్మ మీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది అంటారండి. ఎందుకు జరుగుతుంది అంటే, మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చారండి. ఈ శరీరంతో చేసేటటువంటి కర్మలు కూడా భగవంతుడి యొక్క ప్రమేయం చేతనే జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు ఎందుకండి? మీరొక టీవీని కొనుక్కున్నారు. ఆ టీవీని మీరు వాడుకున్నా, వాడుకోకపోయినా బాగా వాడారనుకోండి, 10 సంవత్సరాలు పనిచేస్తుందన్న వస్తువుని బాగా వాడాం. 24 గంటలు టీవీ ఆఫ్ చేయకుండా వాడామనుకోండి, అది 10 సంవత్సరాలు కాకుండా 6 సంవత్సరాలకే రిపేరొస్తుంది. అలా కాకుండా దీన్ని వాడకూడదు అని చెప్పి తెచ్చి బీరువాలో పెట్టాం. తెచ్చాం, ఏం చేసాం, టీవీని ఒక పెద్ద కబోర్డ్‌లో పెట్టేసి వదిలేసాం. మీరు వాడినా, వాడకపోయినా 10 సంవత్సరాల పాటు మాత్రమే అది పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ వస్తువు యొక్క ఉపయోగం ఉండదండి. 10 సంవత్సరాల తర్వాత దీన్ని వాడుకుంటామంటే, అది తయారైన రోజు నుంచి 10 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుందని దానిని తయారు చేసినటువంటి వాళ్ళు చెప్పారు. అంటే ఒక వస్తువు ఎంతకాలం మన్ననలో ఉంటుంది అనేది ముందే నిర్ణయించారు. అంటే మనం వస్తువుల్ని తయారు చేస్తున్నాం, తయారైన వస్తువులకు ఎంతకాలం మన్నిక ఉంటుందో చెప్తున్నప్పుడు, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఉపాధులు కూడా మనం పూర్వజన్మలలో చేసిన కర్మలను బట్టి భగవంతుడు ఎంతకాలము భూమి మీద మనుగడలో ఉండాలి అనేది ఎవరు నిర్ణయించారు? పరమాత్మ నిర్ణయిస్తే ఆ పరమాత్మ యొక్క నిర్ణయాన్ని మనం ఏం చేయాలి? గౌరవించి మనం ఆ పరమాత్మ ఇచ్చినటువంటి దేహాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ మన అందరికీ తెలియచేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే నీవు చేసే కర్మ పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికే కృష్ణ పరమాత్మ ఈరోజు మనకు నీ యొక్క స్వధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీ యొక్క స్వధర్మం ఏమిటి? నీ స్వధర్మం అంటే నీవు ఆత్మస్వరూపమే కానీ నువ్వు దేహం కాదు. దేహ ధర్మాలన్నీ పరధర్మాలు అవుతున్నాయి. ఈ దేహం అనేటటువంటి ధర్మాలతోనే మనం జీవిస్తున్నాం. ఈ దేహము నేను కాదు, ఈ దేహంలో నివాసం ఉంటున్నటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మశక్తినే నేను అని మనం ఎప్పుడైతే కర్మ చేస్తామో అలా చేసేటటువంటి కర్మ మనల్ని ఏం చేస్తుంది అంటే భగవంతుడి పాదాల దగ్గరికి తీసుకువెళ్తుంది. మనం భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి అని మనం అనుకున్నామనుకోండి, భగవంతుడు చెప్పే ప్రతి నియమం కూడా పాటించాలి. ఆయన ఏమంటున్నారు? మీరు పరమాత్మ స్వరూపమే అని భావన చేస్తే మీకు అప్పజెప్పబడిన కార్యాలన్నీ మీరు నెరవేర్చండి. అంటే దేహ సంబంధమైన కార్యాలన్నీ కూడా ధర్మంగా నిర్వర్తించండి అని పరమాత్మ చెప్తున్నారు. పరమాత్మ అప్పజెప్పినటువంటి కార్యాన్ని నేను చెయ్యను అని మీరన్నారు అంటే, నేను ఆత్మను కదండి, ఇంకా నాకెందుకండి దేహ సంబంధమైన విషయాలు అంటే, మనందరికీ భగవంతుడు ఒక కండిషన్ పెట్టాడు. మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ సుఖాన్ని మీరు అనుభవించినప్పుడు ఇక మీకు ఏ ఇబ్బంది లేదు. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తన తన దగ్గర తినటానికి కూడా తిండి లేనప్పుడు ఏం చేస్తాడండి? అందరి మీద ఆధారపడతాడు. ఇప్పుడు తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి నుంచి తనంతట తాను స్వయంగా సంపాదించుకునే శక్తి సంపాదించుకున్నాడు. తాను సంపాదించుకోవడమే కాదు, తన వలన ఎంతో మందికి ఉపాధి కలగజేసేటటువంటి గొప్ప స్థితిలోకి వెళ్ళాడనుకోండి. అతడికి ఇంకొక వ్యక్తి మీద ఆధారపడగలిగిన శక్తి అవసరం ఉంటుందా? ఉండదు. అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ దేహ పోషణ జరగాలి అంటే లోకంలో ప్రతి ప్రాణి కూడా మనకు ఉపకారం చెయ్యాలండి. ఏంటి అంటే పిచ్చుకలు ఉన్నాయి కదండి. ఈ చైనా దేశం వాళ్ళు ఏం చేశారంటే పిచ్చుకలను ఒక్కొక్క పిచ్చుక అట చాలా అంటే తన జీవిత కాలంలో ఒక పిచ్చుక తన జీవిత కాలంలో 7 కేజీల ధాన్యాన్ని తింటుందంటండి. అంటే గింజలు తింటుందట. ఇప్పుడు పిచ్చుకలను మనం పోషించడం వలన మరి మనకి ఎంతో ధాన్యం ఖర్చు అవుతుందని చైనా దేశస్తులట ఎందుకు ఈ పిచ్చుకలు మన దేశంలో అని చెప్పేసి పిచ్చుకలన్నింటినీ కూడా చంపేశారట.
ఇప్పుడు పిచ్చుకలను చంపేయడం వల్ల చైనా దేశస్తులకు వచ్చిన నష్టం ఏంటంటే, వాళ్ళు పండించేటటువంటి మొక్కలలో ఉన్న పురుగుల్ని పిచ్చుకలు తింటాయట. ఇప్పుడు ధాన్యం ఖర్చవుతుందని చెప్పేసి పిచ్చుకల్ని చంపితే, పిచ్చుకలు లేనందువల్ల వీళ్ళకి ఆహారంలో కొరత ఏర్పడిందట. అంటే పంటలు పురుగులు తినేస్తున్నాయట. మరి ఆ పంట వీళ్ళ చేతికి రావట్లేదు. అంటే ఒక పిచ్చుక తమకున్న ఆదాయాన్ని ఖర్చు చేస్తుందని పిచ్చుకల్ని చంపేస్తే, ఇప్పుడు పిచ్చుకలు లేకుండా ఉండటం వల్ల దేశానికి ఆహారపు కొరత వచ్చిందట. ఇప్పుడు ఉన్న పరిస్థితిని సరిచేసుకోవడానికి వేరే దేశం నుంచి పిచ్చుకలను ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు మాకు కావాలి అని చెప్పి వేరొక దేశం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉన్నారండి. అంటే ఉన్న పిచ్చుకల వలన నష్టం ఉంది, మా ఆహారం కొరత ఏర్పడుతుంది అనుకున్నారు. కానీ పిచ్చుకలు తినే ఆహారాన్ని కూడా లెక్క కట్టినందుకు వాళ్ళ దేశంలో ఉన్న వారికి ఆహారపు కొరత ఏర్పడటంతో పరిస్థితి అర్థమైంది. భగవంతుడు ఏదైనా ఒక ప్రాణిని సృష్టి చేశారు అంటే ఆ ప్రాణి వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుందండి. వీటి వలన నాకు ఉపయోగం లేదు అని చెప్పేసి మనం అనుకున్నామనుకోండి, అది లేనప్పుడు దాని నష్టం తెలుస్తుందండి. ఉన్నన్ని రోజులు వాళ్ళ యొక్క గొప్పతనం మనకు అర్థం కాదండి. అంటే ప్రతి ఒక్కరూ జీవించాలి అంటే భగవంతుడు సృష్టించిన సృష్టి అంతా భూమి మీద ఉండాల్సిందే. వాటిలో ఏది లేకుండా నేను ఉండాలనేటటువంటి కోరిక నీకు ఉండకూడదు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? నీవు ఈ దేహముతో కర్మ చెయ్యాలి అంటే ఎంతో మంది యొక్క సహాయ సహకారాలు అవసరం. అంతే కదా? ఇప్పుడు ఎవరి యొక్క సహకారం నీకు అవసరము లేనటువంటి స్థితి ఒక రోజు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే, నీ లోపట ఉన్న సత్య ఆత్మను నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వే అందరికీ పంచగలిగినటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు, ఇక నువ్వు ఈ శరీరంతో నువ్వు కర్మ చెయ్యకపోయినా పర్వాలేదు. అంటే మనం ఈ దేహంతో కర్మ ఎప్పటి వరకు చెయ్యాలో భగవంతుడు నిర్ణయిస్తున్నారు. నేను చెయ్యనండి, నా వల్ల కాదు, నాకు ఈ బంధువులు వద్దు, ఎవరు వద్దు, నేను నా భార్యా బిడ్డలొద్దు, నాకు ఏ సంపదలు వద్దు అంటే నీకొక స్థితి రావాలని పరమాత్మ చెప్తున్నారు. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. మనకొక పరిస్థితి అట. అంటే నీవు ఎవరి మీద ఆధారపడకుండా నీ లోపట ఉన్న ఆత్మానుభూతిని పొందుతున్నప్పుడు ఇక నీ శరీరానికి ఆహారం కూడా అవసరం లేదండి. ఆత్మ యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వారికి ఇక ఈ లోకంలో ఎవరితో సంబంధం లేదట. అంటే నీ లోపట ఉన్న ఆత్మ యొక్క అనుభూతి నువ్వు పొందితే ఇక నీకు ఏది అవసరం లేదు. రమణ మహర్షి ఆత్మానుభూతిని పొందుతున్నప్పుడు తన యొక్క శరీరాన్ని చీమలు, పురుగులు కూడా కరిసేవట, తేళ్లు కూడా కరిసేవట, జర్రులు కూడా కరిసేవట. కొంతమంది మరి మూత్రమును కూడా అతని శరీరం మీద విసర్జించేవాళ్ళట. ఎందుకు? ఇతడు దొంగ తపస్సు చేస్తున్నాడు అని. అంటే తన శరీరము మీద ఏదో జరుగుతుందనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఉన్నటువంటి స్థితి, తన లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందే స్థాయికి ఎదిగే వరకు మనం దేహ సంబంధమైన కార్యం చెయ్యాలి. కాబట్టి మనం భూమి మీద జీవిస్తున్నందుకు ఎన్నో ప్రాణులు మన వలన నశించిపోతూ ఉన్నాయి. ఆ ప్రాణుల్ని చంపినందుకు వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నపూర్వకంగా ఇతరులకు ఉపకారం చెయ్యాలి. నేనెందుకు ఇతరులకు ఉపకారం చెయ్యాలంటే, ఎన్ని ప్రాణుల యొక్క మరణమో, అంటే ఎన్నో ప్రాణుల యొక్క త్యాగమో మన యొక్క జీవనం నడుస్తుందనే సత్యం గుర్తుంచుకోవాలి. ఎందుకండి నేను పశుపక్షాదులకు ఎందుకు భోజనం పెట్టాలి? నేను ఎవరికో ఎందుకు సహాయం చెయ్యాలంటే, నువ్వు ఎక్కడికో వెళ్తారండి, మనం ఎక్కడికో వెళ్తే మన ముక్కు మొహం తెలియని వాడు మనకు సహాయం చేస్తాడా లేదా? మరి మనం ఎందుకు చెయ్యము? మనము వేరొకరి దగ్గర నుంచి సహాయం అడుక్కుంటున్నప్పుడు వేరొకరికి సహాయం చేయడం కూడా నీ బాధ్యత అని నువ్వెందుకు గుర్తించవు? ఇవన్నీ మనకు ప్రాథమికమైనటువంటి సూత్రాలు. ఈ సూత్రాలను పాటించిన వారికే భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. పరమాత్మ ఏమంటున్నారు? నీ భార్యా బిడ్డలను పోషణ చేసుకునేటప్పుడు భార్యా బిడ్డల పోషణలో ఎన్నో రకాలైనటువంటి ప్రాణులు, ఎంతో మంది యొక్క సహకారం నువ్వు తీసుకుంటున్నావు. వారి యొక్క సహకారానికి నువ్వు ఏం చేయాలి?
కృతజ్ఞతగా నీ దగ్గర ఉన్న వస్తువును కొంత భాగాన్ని ఇతరులకు సమర్పణ చేసే ప్రయత్నం చెయ్యాలని పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇవన్నీ భగవంతుడు ఒక్కొక్క నియమం చెప్తున్నాడండి. నువ్వు భూమి మీద ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించవలసి ఉంటుంది. ధర్మంతో కూడిన జీవన విధానాన్ని నువ్వు గడపవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మన అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏమంటున్నారండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, మీ యొక్క స్వధర్మంలో మీరు ఏం చేయాలి, ధర్మంతో కూడినటువంటి కర్మను చెయ్యవలసి ఉంటుంది. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవమే ప్రియాః. భగవంతుడు మనకు ఒక సత్యం చెప్తున్నారు. భూమి మీద ధర్మం అనే అమృతాన్ని పోశాను. ఆ అమృతాన్ని మీరు ఎప్పుడు తాగగలుగుతారు అంటే, ఈ లోకంలో మీరెవరో తెలుసుకోండి. ఫస్ట్ మీరెవరు, ఈ శరీరమే నేను అంటున్నామనుకోండి, ఇక ఈ దేహానికి సంబంధించి మీరు చెయ్యవలసిన కర్మలలో మిమ్మల్ని ఇంత గొప్పగా నిలబెట్టినటువంటి సమాజానికి మీరేమిస్తున్నారు? ఇప్పుడు నేను ఈ శరీరమే అనుకుంటున్నానండి, ఆత్మ సంబంధం వదిలేయండి. తర్వాత ఇప్పుడు నేను ఈ దేహమే అనుకుంటున్నప్పుడు, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్ని రకాలైనటువంటి ప్రాణుల నుండి సహాయం పొందానండి. అంటే ప్రతి ఒక్కరూ పరప్రాణుల నుండి మీరు సహాయం పొందుతున్నారు. మరి మీరు పొందిన ప్రతి సహాయానికి కావలసిన ప్రతిఫలం ఇస్తున్నారా? మీరు భూమి మీద నడిచేటప్పుడు ఎన్నో రకాల ప్రాణులు మీ పాదాల కింద పడి నలిగి చనిపోతున్నాయి. ఇన్ని ప్రాణులు చనిపోయాయనే విషయం కూడా మనకు తెలియదండి. ఎన్నో ప్రాణులు సహాయం చేస్తే మనకు ధాన్యం అందుతుందండి. ఇలా ఎన్నో రకాలైనటువంటి పశుపక్షాదుల వలన మన యొక్క జీవనం గడుస్తుంది. కాబట్టి మరి పరప్రాణులకు మీరు ఉపకారం చేయడం అనేది ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. నేను ఇది చెయ్యవలసినదే, కార్యమిత్యేవ యత్కర్మ అన్నాడు. అంటే నేను ఇది చెయ్యవలసినదే అని చెప్పి మీరు కర్మ చెయ్యాలి. కానీ నాకు ఇష్టమైతే చేస్తాను, నాకు ఇష్టం లేకపోతే చెయ్యను అనటానికి నీకు హక్కు లేదు. ఇలా నువ్వు అంటున్నంత కాలం భగవంతుడు ఏం చేస్తాడంటే, నిన్ను భగవంతుడు శిక్షించడానికి సిద్ధమవుతుంటాడండి. నా దగ్గర ఉన్నది ఎవరికి ఇవ్వను అంటున్నారనుకోండి, ఇచ్చినా ఒకవేళ పేరు ప్రతిష్టల కోసమే ఇస్తున్నారనుకోండి, అప్పుడు భగవంతుడు మిమ్మల్ని శిక్షిస్తారు అనే సత్యం గుర్తుపెట్టుకోవాలి. ఏ పని చేసినా సుహృదం సర్వభూతానం, సమస్త ప్రాణుల యొక్క మనం ఏం చేయాలి, ఉపకారం చేయాలి. వారి నుంచి ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని కోరకుండా మనం కర్మ చెయ్యవలసి ఉంటుందని భగవంతుడు చెప్తున్నారు. మనం ఎవరి మాట వినాలి? మనని సృష్టి చేసినటువంటి సృష్టికర్త మాట విందామా, ఇంకెవరి మాట విందామా? ఈ దేహానికి తల్లిదండ్రులు చెప్తారు, జాగ్రత్తగా జీవించండి, ఎవరికి పెట్టకున్నా పర్వాలేదని కొంతమంది తల్లిదండ్రులు చెప్పారనుకోండి. మా అమ్మా నాన్న చెప్పారండి, నేను ఎవరికి ఏమి ఇవ్వనంటే, నీకు బతుకునిచ్చింది ఎవరు, నీకు ఈ శరీరం ఇచ్చింది ఎవరంటే నీ తల్లిదండ్రులు అంటున్నావు. నీ తల్లి గర్భంలో పెరిగేటటువంటి శిశువును పోషణ చేసింది ఎవరు? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీ శరీరంలో వచ్చేటటువంటి ప్రతి పెరుగుదల తరుగుదల, నీకున్నటువంటి ప్రతి స్థితిని గమనిస్తూ నిన్ను రక్షణ చేసేది ఎవరు? నువ్వు తీసుకున్న ఆహారాన్ని పచనం చేసేది ఎవరు? నీ లోపల ఏ శక్తి ఉంటే ఈ శరీరం పెరుగుతుంది? ఏ శక్తి ఉండటం వలన నీవు ఈ దేహ సంబంధమైన కార్యాలు చేస్తున్నావు? నీకు తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ యొక్క శరీర నిర్మాణం ఎలా జరిగింది? మరి వీటన్నింటి గురించిన విచారణ నీకు ఉండాలి. పంచభూతముల యొక్క సహాయం లేకుండా నువ్వు మనుగడ సాధించగలవా? ఇలా లోకంలో మన యొక్క స్థితిని గురించి మనం ఆలోచించాలండి. స్వాధ్యాయం అంటే నీ గురించి నువ్వు చేసే అధ్యయనం. ఎంతసేపు నేనేం తినాలి, ఎలా ఉండాలి, ఏం కర్మ చేయాలి, ఏ ఊరెళ్ళాలి, ఇలాంటి విషయాల గురించి కాదు నువ్వు సాధన చెయ్యవలసింది. నీ యొక్క సృష్టి, నువ్వు ఎలా సృష్టి చేయబడ్డావు, నువ్వు అసలు ఈ శరీరమేనా, ఈ శరీరం కాకపోతే నేనెవరు, ఈ శరీరం వేటి చేత తయారు చేయబడింది, ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు? ఇలా శరీరాన్ని అంటే మీరు ధరించిన శరీరము మీదే అనుకున్నప్పుడు కనీసం మీ శరీరం ఎలా తయారైందో చెప్పండి. మీరు తిన్న ఆహారం, అన్నం తిని పడుకుంటే ఈ పదార్థాన్ని ఎవరు పచనం చేస్తున్నారు? పచనం చేయడానికి కావలసిన శక్తి ఎవరిది? ఇటువంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు నన్నొక అతీతమైనటువంటి శక్తి ఒకటి నడిపిస్తుంది. ఆ శక్తి పేరే ఆత్మ. ఆ ఆత్మయే నీవు. కానీ ఆత్మశక్తితో నువ్వు నడవట్లేదు.
నీ యొక్క శక్తితో నువ్వు ధరించిన శరీరము నడుస్తుంది అనే సత్యం నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ సత్యం నీకు తెలియాలంటే కొన్ని లక్షల కోట్ల జన్మలలో నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపాన్ని పోగొడితే నీవెవరో నువ్వు తెలుసుకుంటున్నావు. నీ లోపట ఉన్న సత్య ఆత్మ నీకు తెలియాలి అంటే ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనామని కృష్ణ పరమాత్మ చెప్తారండి. ఎన్నో కోట్ల జన్మలలో మీరు చేసిన పుణ్యము, మీరు చేసిన పాపాన్ని పోగొడితే అప్పుడు మీరెవరో మీరు తెలుసుకోగలిగిన స్థితి మీకు వస్తుందే కానీ ఈ జన్మలో ఎవరో మా పక్కింటి వాళ్ళు చెప్తే మా గురువు గారి దగ్గరికి వెళ్ళారండి, నేనెవరో నాకు తెలిసింది అంటే ఇంతకు మించిన అవివేకం ఇంకెప్పటికీ ఎవ్వరికీ ఉండదు. కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి మీరు భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి మీ యొక్క ఆర్తి, మీరు చేసేటటువంటి పుణ్యకార్యాలు, మీరు చేసేటటువంటి సత్కర్మ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నంగా మారింది. ఎవరో మిమ్మల్ని తీసుకెళ్లారు. ఎవరు తీసుకువెళ్ళినా భగవంతుడి యొక్క ప్రమేయంతోనే జరుగుతుంది. మిమ్మల్ని అనుక్షణం మీరు చేసే కర్మలను గమనిస్తూ, మీ యొక్క పాపపుణ్యాలను అంచనా వేస్తూ, మీ పాపం పూర్తయిపోయిన తరువాతనే మీరు సద్గురువు దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. సద్గురువు సత్యం చెప్తున్నారు. సద్గురువు నీలో ఉన్న పరమాత్మయే సద్గురువు. బాహ్య రూపంలో ఉన్న గురువు గారు నీకు ఒక మార్గాన్ని సూచన చేశారు. నీవు శరీరము కాదు, నువ్వు ఆత్మవి అన్నారు. ఇప్పుడు గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్లామండి. గుర్రము నీళ్లు తాగుతుందా తాగదా అనేది దాని ఇష్టం. గురువు గారు కూడా మనకేం చెప్పారు? నీవు ఆత్మవి అని చెప్పారు. నీవు ఆత్మవి అని చెప్పిన తర్వాత నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయమని చెప్పారు. మరి నీవు సత్య ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అక్కడ గుర్రం నీళ్లు తాగితే తన ప్రయాణం సుఖంగా నడుస్తుంది. తర్వాత మనం కూడా ఆత్మ అని తెలుసుకున్న తర్వాత సద్గురువు చెప్పినటువంటి జ్ఞానము మీద విశ్వాసం ఉంచి నీలో ఉన్న సత్య ఆత్మను తెలుసుకోవడానికి పరమాత్మ శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచన తగ్గించుకుంటూ, అంతటా భగవంతుడున్నారు కాబట్టి భగవంతుడి స్వరూపంగా ఉన్నటువంటి ప్రాణులకు మన వంతుగా ఎంతో కొంత ఉపకారం చేస్తూ మన యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించాలి అని మనకు శాస్త్రమునందు పెద్దలు చెప్తూ ఉన్నారండి. అంటే నీ లోపట ఉన్న భగవంతుడిని నువ్వు దర్శనం చేసుకోవాలంటే ఉపదేశం పొందిన రోజు నుంచి, అంటే నువ్వు ఆత్మవి అని తెలుసుకున్న రోజు నుంచి నువ్వేం చేయాలి? నీ యొక్క ఆలోచనలో చిత్తస్య భోగైహి ద్వౌభాగౌ అన్నారు. అంటే నీ యొక్క చిత్తమును 50% ఆత్మ కోసం ప్రయత్నం చేయాలట. 50% మాత్రమే నీ భార్య బిడ్డలు, నీ సమాజం, నీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, బంధువులు అందరి గురించి నువ్వు విచారణ చేయాలి. అంటే సద్గురువు దగ్గరికి వెళ్ళారు అంటే పెద్ద దీక్ష పొందుతున్నారండి. ఎటువంటి దీక్ష? ఇక పరమాత్మను పొందడమే మీ యొక్క అంతిమ లక్ష్యం. ఇప్పుడు ఒక చిన్న మాల వేసుకున్నాం, అయ్యప్ప స్వామి మాల, అయ్యప్ప స్వామి దీక్ష, ఇంకేదైనా దీక్ష తీసుకున్నాం అనుకోండి, 40 రోజులు 3 నెలలు అలా తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం గురువు దగ్గర తీసుకునే దీక్ష ఏంటి అంటే ఇక జీవిత కాలానికి సంబంధించిన దీక్ష. నాలో ఉన్న సత్య ఆత్మను తెలుసుకోవడమే నా యొక్క అంతిమ లక్ష్యము, కానీ దేహ సంబంధమైన విషయాల కోసం నా దీక్షను విడిచిపెట్టనని మనం ప్రమాణం చేయాలి. అలా చేసినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి. అంటే నువ్వు దీక్ష తీసుకున్నప్పటి నుంచి, అంటే పెద్ద దీక్ష అండి. పరమాత్మ చెప్తున్నారు, నీ లోపట ఉన్న సత్య ఆత్మ నీకు తెలియాలి అంటే నువ్వేం చేయాలి? నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ స్వధర్మం ఏంటి, పరధర్మం ఏంటో తెలుస్తుంది. నీ స్వధర్మం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడమే స్వధర్మము. ఈ శరీరానికి సంబంధించిన కార్యాలను నిర్వర్తించడంలో ధర్మం తప్పకుండా జీవించడమే. మరి ఇది నీ యొక్క స్వధర్మానికి ఉపకారం చేసేటటువంటి పరధర్మము. అంటే భగవంతుడు భూమి మీద ధర్మం అనే అమృతాన్ని పోశారు. ఆ ధర్మం అనే అమృతాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేయవలసి ఉంటుందంటే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మనం పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం ఏంటి? శ్రద్ధదాన మత్పరమ. భగవంతుడి మీద భారం వేసి నువ్వు కర్మ చేయాలి. భగవంతుడు ఏ పనినైనా ఎలా చేయమంటున్నారు? శ్రద్ధగా చేయమంటున్నారు.
ఏ ఒక ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నారు, శ్రద్ధగా వినాలి. మీరేదైనా మాట్లాడుతున్నారు, తొందరపడి మాట్లాడకూడదు. మనం మన యొక్క మాట అండి మన నోటిలో ఉన్నంతసేపు మన అదుపాజ్ఞలలో ఉంటుందండి. ఎప్పుడైతే మన నోరు దాటి బయటికి వెళ్ళిపోయిందో మన నోట్లో నుంచి ఒక మాట, ఇప్పుడు ఆ మాట నీ మీద పెత్తనం చేస్తుందండి. ఇప్పుడు నేను ఎవరి గురించైనా చెడుగా అనుకుంటున్నానండి. పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటున్నానండి. అలా అనుకుంటున్నప్పుడు నా మనసు లోపటే ఉంది కాబట్టి ఇది ఎక్కడ ప్రమాదం ఏం లేదు. అంటే లోపటున్న భగవంతుడు మాత్రం గమనిస్తుంటాడు. ఇప్పుడు ఒక రోజున ఎవరో ఆ వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు మనకు కోపం వచ్చింది. కోపం రాగానే నేనేం చేస్తున్నాను? బరస్ట్ అయిపోతున్నాను. పలానా వాళ్ళు ఏం మంచి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా తప్పు చేశారు, ఇలాంటి తప్పు చేశారని చెప్పాం. ఇప్పుడు ఈ మాట నీ లోపట ఉన్నంత వరకు నీకు ఏమీ హాని చేయలేదు. ఎప్పుడైతే నీ నోరు దాటి బయటికి వెళ్ళిందో ఇప్పుడు ఆ మాట నీ మీద పెత్తనం చేస్తుంది. ఎలా? ఇప్పుడు ఈ మాట విన్నటువంటి వాళ్ళు ఎవరి గురించి అన్నారో వాళ్ళకి ఆ విషయం తెలిస్తే, పోని వాళ్ళ బంధువులకు తెలిస్తే, వాళ్ళ స్నేహితులకు తెలిస్తే, చివరకు ఆయన దగ్గరికి వెళితే ఆయనే నీ దగ్గరకు వచ్చి నిన్నేదైనా అంటే నీ మనసులో ఉన్నంత వరకు అది ప్రమాదకారి కాదు. నీ మనసు దాటిన తర్వాత, అంటే నీ నోరు దాటిన తర్వాత అది నీ మీద పెత్తనం చేస్తుంది. మరి భగవంతుడి జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. నువ్వు మనసులో వేరొక వ్యక్తి గురించి చేసిన చెడు ఆలోచన కూడా నీ యొక్క పాపపుణ్యాలను నిర్ణయిస్తుందని పరమాత్మ మనకు చెప్తున్నారు. నీకు స్వధర్మం తెలిస్తే నీ మనసులో కూడా ఒక వ్యక్తి గురించి చెడుగా అనుకోకూడదనేటటువంటి జ్ఞానము మనం ఏం చేయాలి? ఆచరించవలసి ఉంటుంది. జ్ఞానాన్ని తెలుసుకొని మనం దాని ప్రకారంగా జీవించవలసి ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే ఆయన అంటున్నారు, భయద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అంటున్నారు. అంటే సమాజంలో గొప్పగా బ్రతికినటువంటి వారికి వాళ్ళు చేసేటటువంటి పనులు ఎప్పుడైనా, అంటే 99 మంచి పనులు చేసి ఒక్క పని చెడ్డది చేసినా ఆ పని వలన మీ యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ పోతాయి. చెప్తున్నాడు, భగవంతుడే చెప్తున్నారు. ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. నాకు నచ్చినప్పుడే నేను ఈ పని చేస్తానండి, నాకు నచ్చనప్పుడు చెయ్యను అంటే. అందుకే మనం చూడండి, మనకు నచ్చినా నచ్చకపోయినా సమాజం కోసం కొన్ని పనులు చేస్తామండి. నాకు ఇష్టం లేదండి, కానీ వాళ్ళు ఏమైనా సమాజం ఊరుకుంటుందా, నా మీద నిందలు వేస్తుందన్న భయంతో మనం ఏం చేస్తున్నాం? మనకు నచ్చకపోయినా ఆ పని చేసేస్తామండి. భగవంతుడు కూడా చెప్తున్నారు, మీరు ఈ పని చెయ్యను అంటే అది మీ సొంత ఇష్టం కాదు. మీరెక్కడ బతుకుతున్నారు? సమాజంలో బతుకుతున్నారు. మీరెవరి సహాయం లేకుండా అడవిలో బతుకుతున్నారా? లేదు కదా. మీరు సమాజంలో బతుకుతున్నారంటే మీరు సమాజానికి సమాధానం చెప్పాలా లేదా? అందుకేనండి పరమాచార్యుల వారు ఎప్పుడైనా, అంటే చిన్న పిల్లవాడు ఒక 10 సంవత్సరాల పిల్లవాడు అప్పటి నుంచి కూడా అతడికి పీఠాధిపతి పదవి ఇచ్చారండి. పదవి ఇస్తే ఆయన ఇక పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరైనా ఆడవాళ్ళు తన దగ్గరికి సమస్య కోసం అని చెప్పి, ఏదైనా వాళ్ళకి కష్టం ఉంటే చెప్పడం కోసమని ఎవరైనా ఒక్కరే ఆడవాళ్ళు వస్తే పరమాచార్యుల వారు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేవాళ్ళు కాదంట. ఆయన పీఠాధిపతి అయినప్పటికీ కూడా నా దగ్గరికి ఎవ్వరు ఒంటరిగా ఏ ఆడది కూడా నా దగ్గరికి తన సమస్య చెప్పుకోవడానికి రాకూడదు. ఎవరో ఒక ముసలావిడైనా పక్కన వచ్చి నాకేదైనా బాధ ఉంటే చెప్పుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ తాను ఒంటరిగా, అంటే ఒంటరిగా ఉన్న ఆడది పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళకూడదనే నియమం పెట్టుకున్నారండి. చూడండి, సమాజానికి ఆయన సమాధానం చెప్పడం కోసమే కదండి ఆయన అటువంటి నియమాన్ని పెట్టారు. ఆయన పీఠాధిపతి అండి. పీఠాధిపతి అయిన తర్వాత ఆయన దగ్గరికి ఎంతో మంది సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తారు. కొంతమంది అవతలి వాళ్ళు వినకూడదు, నా సమస్య ఏంటో స్వామి అంటే సాక్షాత్తు నడిచే దైవం అంటారు. అమ్మవారి స్వరూపం పరమాచార్యుల వారు. మరి పరమాచార్యుల వారు కూడా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేసుకున్నారండి. మరి పరమాచార్యుల వారు అంతటి నడిచే దైవమే తనను తాను సమాజానికి సమాధానం చెప్పుకోగలిగిన విధంగానే జీవించాడు తప్ప ఏనాడు ఎవరేమనుకుంటే నాకేంటని చెప్పేసి ఏనాడు మరి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని అతిక్రమించలేదండి.
ఆయన కూడా సమాజానికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక మనమెంత? నేనెలా ఉంటే తనకెందుకు? వాళ్ళెవరు నా గురించి మాట్లాడటానికి అంటే అలా కాదు. భగవంతుడేమంటున్నారు? నీకు అప్పజెప్పినటువంటి పని నువ్వు ధర్మంగా నిర్వర్తించు. అంతే. అలా ధర్మంగా నువ్వు నిర్వర్తించినప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ ధర్మంలో ఎవరైనా ఒకవేళ పరమాత్మ ఏమంటున్నారు? నీకు అప్పజెప్పిన పనిని నువ్వు చెయ్యి. నువ్వు చేసినటువంటి పని నచ్చని వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటారు. కానీ కర్మను మధ్యలో విడిచిపెడతానంటే మాత్రం అది నీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎటువంటి ప్రమాదాన్ని ఇస్తుంది? అంటే ఒక పనిని ప్రారంభించి నేను చెయ్యను అని వెనుదిరిగితే మాత్రం అది నిన్నేమంటారు అంటే భయద్రణాదు పరతం. అంటే భయము చేత వెనుదిరిగినాడు. అంటే ఒక పనిని ఎవరైనా వదిలిపెట్టారు. చేస్తూ చేస్తూ సడన్ గా నా వల్ల కాదండి నేను చేయనండి అని వెళ్ళిపోయారనుకోండి. ఎవరేమనుకుంటే నాకేంటని వెళ్ళిపోతే అది భగవంతుడేమన్నారు? చావు కంటే కూడా అపకీర్తి గొప్పది అన్నారు కదండి. అంతేకాదు నీ గురించి సమాజం ఏమనుకుంటుంది? నిన్ను నీ అంటే ఒకప్పుడు నిన్ను చూసి గౌరవంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నిన్ను ఏ విధమైనటువంటి మాట అనటానికైనా సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ మన సమాజంలో ఉన్న విషయాలే కదండి. కృష్ణ పరమాత్మ గుర్తు చేస్తున్నారు. అంటే ఒక పనిని చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి నాకు ఇష్టం లేని పని నేనెందుకు చేస్తానంటే ఈశ్వరుడు నీకు ఈ పని అప్పచెప్పాడు. ఈశ్వరుడు నీకు అప్పచెప్పారు అంటే ఆ పనిని నువ్వు చేస్తున్నావంటే నీ ఇష్టానికి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదని పరమాత్మ మన అందరికీ కూడా చెప్తున్నారు. అంటే మన యొక్క జాగ్రత్త పరమాత్మ మనం చేసేటటువంటి కర్మలలో జ్ఞానం ఉండాలని చెప్తున్నారు కదండి. అంటే లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకుండా నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే కుదరదు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేది. విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అంటారు. చీకటిలో దీపం పెట్టామనుకోండి, అక్కడున్న చీకటంతా పోయినట్టుగానే ఇక్కడ మనం ఏం చేస్తాం? నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను, ఎవరితో నాకు సంబంధం లేదు అని చెప్పేసి నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే దాని వలన నీవే కాదు నీ కుటుంబము అపకీర్తి పాలవుతుంది. ఒకవేళ నువ్వు మరణించినప్పటికీ కూడా నీవు మరణించిన తర్వాత కూడా నీ గురించినటువంటి అపకీర్తి లోకంలో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మంచివాడి కంటే మంచివాడిని గుర్తుపెట్టుకునే దానికంటే కూడా ఒకడు చెడ్డవాడు అన్నప్పుడు చెడ్డవాడిని బాగా గుర్తుపెట్టుకుంటామండి. భగవంతుడు కూడా చెప్తున్నారు, జ్ఞానము లేకుండా చేసినటువంటి కర్మ మిమ్మల్ని ఉద్ధరించదు. అందుకే భగవంతుడు శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకోండి. తెలుసుకొని నా జీవన విధానం ఇలా ఉందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, చెక్ చేసుకోండి. పరమాత్మ చెప్తున్నారండి, మీరు ఒక పనిని చేసేటప్పుడు మధ్యలో విడిచిపెట్టొచ్చా విడిచిపెట్టి వెళ్ళకూడదా? పరమాత్మ ఏమంటున్నారు? విడిచిపెట్టి వెళ్ళకూడదు అన్నాడు. యుద్ధే చాప్య పలాయనం అన్నారు కదండి. అంటే భగవంతుడు నీకు అప్పచెప్పిన పనిని విడిచిపెడతానంటే అప్పుడు నీకు వచ్చేటటువంటి నష్టాలేంటో నీకు గుర్తు చేస్తున్నారు. ఒక పనిని నేను చెయ్యను అంటే ఒక పనిని ప్రారంభించిన తరువాత ఒక పనిని చెయ్యాలంటే ముందు మనం విచారణ చేసుకుంటామండి. ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి విచారణ చేసి భగవంతుడు అంగీకరించినటువంటి ధర్మ సంబంధమైన కర్మ చెయ్యాలి. అంటే ఇతరులకు ఉపయోగపడేటటువంటి పనిని మనం చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు నీకు నష్టం వస్తుందని, అంటే నీకు నీ కుటుంబానికి నష్టం వస్తుందని, సమాజానికి లాభం కలిగితే నాకేంటండి లాభము, నా కుటుంబానికి నష్టం వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు భగవంతుడు ఏమంటున్నారు? నిన్ను పిరికి పందా అంటారు. భయము చేత నువ్వు పారిపోయావు ఈ పని చేయలేక అని చెప్పేసి నిన్ను నింద చేస్తుంది సమాజం అంటున్నారు. ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు? తన కుటుంబ సభ్యులు మరణిస్తే మా కుటుంబంలో ఉన్న స్త్రీలు మరి వర్ణ సంకరములు జరుపుతారు. వర్ణ సంకరం వల్ల మా కులధర్మాలు నశించిపోతాయి, మా పితృదేవతలకు తర్పణాలందవు, మేమందరము కూడా నరకానికి వెళ్ళిపోతాం. ఇదంతా కుదరదు. నేను మా వాళ్ళ యొక్క ప్రయోజనం తప్ప నేను ఎవరి గురించి కూడా ఆలోచించను. మనం కూడా ఒక పని ప్రారంభించాక మాకు లాభం ఉందా లేదా? అయ్యో మాకేం లాభం ఉందండి? పోని మా బంధువులకు లాభం ఉందా? లేదండి. ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వాడికి లాభం జరుగుతుందని చెప్పేసి మా వాళ్లకు జరిగే మేలుని మేమెందుకు విడిచిపెడతాం? నేను అసలు ఈ పని చెయ్యను అని మనం విడిచిపెట్టామనుకోండి, భగవంతుడు అంటున్నారు సమాజంలో మీ యొక్క కీర్తికి మచ్చపడుతుంది. అపకీర్తి అనేది మరణం కంటే కూడా గొప్పది. కాబట్టి మరణాన్ని భగవంతుడు చూడండి ఎంత తక్కువ స్థాయిలో నిలబెట్టారు. మనమందరం
మరణానికి భయపడతాం కదా. మరణా మరణము కంటే అపకీర్తియే గొప్పది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఆ పని చేయాలి. చెయ్యకపోతే మిమ్మల్ని అందరూ మీరు ఎవరిలో అయితే గౌరవంగా కీర్తించబడ్డారో, మరి మీకంటే శక్తి సామర్థ్యాలలో, నైపుణ్యాలలో, తెలివితేటలలో, సంపదలో తక్కువ వాళ్ళైనా మిమ్మల్ని దూషణ చేస్తారు. పరమాత్మ అంటున్నారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా మిమ్మల్ని దూషణ చేస్తారు. అర్జునుడి గురించి కూడా మనం మాట్లాడతాం కదండి. ఏంటంటే కృష్ణ పరమాత్మ దేహత్యాగం చేసిన తర్వాత అర్జునుడట చిన్న పిల్లల చేతిలో కూడా ఓడిపోయారట. అంటే అర్జునుడి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎప్పటి వరకు నిలబడ్డాయంటే కృష్ణ పరమాత్మ తోడున్నంత వరకు నిలబడ్డాయి. ఎప్పుడైతే అర్జునుడు ఓడిపోయాడో ఇక ధర్మరాజు తన సోదరులతో కలిసి ఇక మనకి ఈ లోకంలో వచ్చిన పని అయిపోయింది, ఇక మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. అంటే భగవంతుడి యొక్క తోడు ఉన్నంత వరకు అర్జునుడు ఎవరినైనా గెలవగలిగాడండి. అదే విధంగా ఇక్కడ భగవంతుడు చెప్పిన నియమాలను కూడా మనం పాటిస్తున్నంత కాలం, అంటే భగవంతుడు చెప్పిన నియమం పాటిస్తున్నామంటే భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు. భగవంతుడి యొక్క తోడు, భగవంతుడి రక్షణ మనకి ఎప్పుడు పోతుందంటే ఎప్పుడైతే మనకి వేరొకరి యొక్క మంచికి మనం అండగా లేకుండా పోతున్నామో అప్పుడు భగవంతుడి యొక్క రక్షణ మనకు ఉండదట. భగవంతుడి రక్షణ లేని వారికి మాత్రమే అపకీర్తి వస్తుందండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ నిరూపించాడు కదండి. అర్జునుడు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోగానే తన శక్తి సామర్థ్యాలన్నీ కృష్ణ పరమాత్మతోనే వెళ్ళిపోయాయి. అంటే కృష్ణుడి యొక్క రక్షణ లేదు కాబట్టి అతడు చిన్నపిల్లల చేతిలో కూడా ఓడిపోయాడు. అంటే మనందరికీ చెప్తున్నారు అక్కడ, భగవంతుడి రక్షణ ఉన్నంత కాలం మాత్రమే మీరు ఏదైనా విజయం సాధించగలరు. భగవంతుడి రక్షణ కోసం మీరు ప్రయత్నం చేయండి. నాకెవరో సహాయం చేస్తారని దేహ సంబంధమైనటువంటి వ్యక్తుల మీద ఆధారపడకండి. భగవంతుడి రక్షణ కోసం, భగవంతుడి తోడు కోసం, భగవంతుడి అనుగ్రహం కోసం మీరు ప్రయత్నం చేయాలి. భగవంతుడు చెప్పిన సత్యాలు విడిచిపెట్టడం భగవంతుడు మనకు దూరం కావడమేనండి. భగవంతుడు మనకేం చెప్తున్నారు? మీకు నేను అప్పచెప్పిన పనిని చెయ్యాల్సిందే అంటున్నారు. చెయ్యను అంటే మీరు సమాజంలో మిమ్మల్ని చిన్నవాళ్ళు కూడా మిమ్మల్ని ఏం చేస్తారు? అవమానిస్తారని చెప్తున్నారు. ఇంకా ఏమంటారో కూడా వివరంగా చెప్తున్నారండి. మనకు తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు స్వామి. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుఖిం అంటున్నారు. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. మీ దగ్గర ఎంత సంపద ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, మీ దగ్గర ఎన్ని నైపుణ్యాలు ఉన్నా, మీరు గనక ఒక పనిని చెయ్యను అని వెనుదిరిగితే, అంటే పని చేస్తానని మొదలుపెట్టి ఇక నేను చెయ్యను అంటే మాత్రం ఏమవుతుంది? అంటే ధర్మంతో కూడిన కర్మ నేను చెయ్యనంటే పరమాత్మ ఏం జరుగుతుందో చెప్తున్నారు. సమర్థుడైనటువంటి వ్యక్తి నా వల్ల కాదండి అని చెప్పేసి నేను చెయ్యను అన్నాడు అనుకోండి, అలా చెయ్యనన్నప్పుడు భగవంతుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్ష వేస్తారో చూడండి. ఇది భగవంతుడు ఇచ్చేటటువంటి తీర్పు అండి. ఎవరో మనల్ని తిడుతున్నారు వాళ్ళ కోసం కాదు, వాళ్ళు తిడతారని కాదు. భగవంతుడు చేసిన శాసనాన్ని అతిక్రమించిన వారికి పరమాత్మ వేసే శిక్ష అండి ఇది. మనమేమనుకుంటాం, అరే బాబు నువ్వు నన్ను తిడుతున్నావు, నువ్వు నీ స్థాయి ఏంట్రా అని చెప్పేసి ఎవడో నీ దగ్గర పని చేసేవాడిని అడగగలవు. మరి లోకంలో ఉన్న వాళ్ళందరినీ అడగగలుగుతారా? ఎదురుగా ఒక వ్యక్తి మిమ్మల్ని దూషణ చేస్తే ఆ వ్యక్తిని పిలిచి నువ్వెంత, నీ స్థాయి ఎంత అని అడగగలుగుతాం. మరి సమాజంలో ఉన్న వాళ్ళందరూ నీ ముందు నీ వెనకాల నువ్వు లేనప్పుడు ప్రతి క్షణం నీ గురించి నింద చేస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎంతమందికని వెళ్ళి సమాధానం చెప్తావు? అందుకని ఎవరికి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు. ముందు నువ్వేం చేయాలి? నీకు అప్పచెప్పిన పనిని మాత్రమే నువ్వు చెయ్యి. అలా చెయ్యను అంటావా ఏం జరుగుతుంది? నిందంతస్తవ సామర్థ్యం, నీ సామర్థ్యాల గురించి, నీ శక్తియుక్తుల గురించి ఇప్పటి వరకు నిన్నేమనుకున్నారు? పాశుపతాస్త్రాన్ని సంపాదించి ఉన్నాడు, గొప్ప విలుకాడు, ధనుర్ధారి, ఎన్నో అస్త్రములు శస్త్రములు సంపాదించి ఉన్నాడు, సాక్షాత్తు ఇంద్రుడి యొక్క అంశయే, కృష్ణ పరమాత్మ యొక్క రక్షణలో ఉన్నాడు అని ఇలా గొప్ప గొప్పగా నిన్ను పిలిచారు. మనల్ని కూడా అంతేనండి. అన్ని రోజులు మనం అబ్బా వీళ్ళకేంటండి గొప్పగా ఉంటారు, వీళ్ళు ఎవరికైనా ఏదైనా చేయగలరు అని చెప్పి మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ పొగుడుతూ ఉంటారు. ఎప్పటి వరకు? నువ్వు సమాజానికి మేలు చేసినంత వరకే నిన్ను పొగుడుతారు. అందుకే ఏమంటారు? నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంటే పరమాత్మ అంటున్నారండి, మీరు చేసే పనిలో ధర్మం ఉన్నంత కాలము,
మీ మీద ఏదైనా ఒక నింద పడినా అది ఏమవుతుంది? కడిగితే పోయే మరక లాంటిదే కానీ శాశ్వతమైన మచ్చ అయితే కాదు. దుర్యోధనుడి మీద పడినటువంటి మచ్చ నిజమవుతుందా? అబద్ధమవుతుందా? అది మచ్చ కాదండి. శాశ్వతంగా ఎప్పటికీ ఉండిపోతుంది. ఎప్పటికీ కూడా అతను దుర్మార్గుడనేటటువంటి కీర్తి ఉండిపోయింది. కీర్తినా అపకీర్తియా? రావణాసురుడు చేసినటువంటి కర్మ సమాజంలో ఎవరైనా రావణాసురుడు అనే పేరు పెట్టుకుంటారా? రాముడు సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేయించి తీసుకొని వచ్చారు. అయినా ఒక వ్యక్తి చేసిన నిందకు ఆ తల్లిని బయటికి పంపించారు, ఆ అరణ్యాలకు పంపించారు. అది నింద కాబట్టి కొద్ది రోజులు దుఃఖాన్ని ఇచ్చిందేమో కానీ శాశ్వతమైనటువంటి ఆనందం ఏంటి అంటే, ఇవాళ మనం పూజ చేస్తే సీతారాములకే చేస్తాం కానీ రాముడు ఒక్కడే నాకు ఇష్టం అంటారా ఎవరైనా? సీతారాముల కళ్యాణం అంటాం, సీతారాముడికి మనం చేస్తాం. రాముడి యొక్క వైభవం అంతా సీతమ్మ తల్లిలోనే ఉంది. ఎందుకు అంటే సీతమ్మ తల్లిని అంటాడండి ఎవరు? హనుమంతుడు. సీతమ్మ తల్లిని వెతకడం కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అశోక వనంలో సీతమ్మ తల్లిని గుర్తించారు. గుర్తించిన తర్వాత హనుమంతుడు అంటారు, అమ్మా రెండమ్మా మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అంటే, లేదు నాయన నేను నీ వెంట రాను, ఒక పరపురుషుడితో కలిసి నేను ఇంటికి రాను, నా కోసం నా భర్త వచ్చి నన్ను తీసుకువెళ్ళవలసిందే, ఈ రావణాసురుని చంపి నన్ను తీసుకువెళ్ళవలసిందే కానీ నేను నీ వెంట రాను. ఒకవేళ సీతమ్మ తల్లి అక్కడ ఉండలేక రావణాసురుడు పెట్టేటటువంటి మాటలతో పెట్టేటటువంటి ఏదైతే ఆ దుర్భాషల వల్ల తాను ఎప్పుడూ బాధపడుతుందండి, శోకం, ఎంతో శోకాన్ని పొందుతుంది. ఆ తల్లి ఇక నేను రావణాసుడి దగ్గర ఉండలేను నాయన, వచ్చావా రామదూతవి, నేను వచ్చేస్తాను అంటే రాముడి యొక్క వైభవం ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాముడి యొక్క వైభవాన్ని నిలబెట్టింది సీతమ్మ తల్లి యొక్క, ఆమె యొక్క మరి తనకున్నటువంటి పతి పట్ల తనకున్నటువంటి అపరిమితమైనటువంటి విశ్వాసమే, పతి భక్తియే నన్ను ఖచ్చితంగా తప్పక నా భర్త నన్ను తీసుకువెళ్తాడు, తీసుకువెళ్ళగలడు అనేటటువంటి ఆమె నమ్మకమే మరి శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపి సీతమ్మ తల్లిని తీసుకొని వెళ్తారు. అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరిని కూడా విచారణ చేస్తున్నప్పుడు, ఒక పనిని అప్పచెప్పినప్పుడు, సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండి అమ్మ సమయం వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళిపోయిందా సీతమ్మ తల్లి? వెళ్ళలేదు. ఆ కష్టాన్ని ఇంకొద్ది రోజులైనా నేను అనుభవిస్తాను కానీ ఇది ధర్మంతో కూడినటువంటి కర్మయే కావాలి కానీ అవకాశం వచ్చింది కదా అని తప్పించుకొని వెళ్ళాలి అనేది సీతమ్మ తల్లి మనందరికీ లోకానికి నేర్పించింది కదండి. ఏంటి? కష్టం రాగానే ఆ కష్టం తీరేంత వరకు కూడా ఓర్పుతో ఉండాలని పరమాత్మ ముందుగానే చెప్పారు. పరమాత్మ మనకి ముందుగా ఓర్చుకోవడం నేర్పించారు. పెళ్ళైనటువంటి అమ్మాయికి తల్లి ఏం చెప్తుందండి? అత్తగారి కుటుంబంలో ఏదైనా నువ్వు ఎదుర్కోలేని కష్టం వచ్చినా ముందు ఆ అమ్మాయికి చెప్పే మాట ఏంటంటే ఓర్చుకోమని మాత్రమే చెప్తుంది. కృష్ణ పరమాత్మ కూడా మనం ఈ సమాజంలో జీవించాలి అంటే నీకు కష్టములు వస్తాయి, సుఖములు వస్తాయి, వీటన్నింటినీ ఓర్చుకో, ఇవన్నీ శాశ్వతం కాదు. ఆగమాపాయినో అనిత్యాహ అన్నారు. ఇవి రాకడా పోకడా కలిగినవే కానీ శాశ్వతమైనవి కాదు అనే సత్యం కూడా మనకు మన తల్లిదండ్రులు నేర్పిస్తారు కదండి. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ముందుగానే చెప్పారండి. తన బోధ ప్రారంభించేటప్పుడే మరి ఆత్మబోధం ప్రారంభించినప్పుడు, గీతా ఉపదేశాన్ని ప్రారంభించగానే 4వ శ్లోకంలోనే అంటే 14వ శ్లోకంలోనే చెప్పారు, ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి ఓర్చుకోండి అన్నారు. అంటే భగవంతుడు ఎవరిని కూడా నేను వచ్చి రక్షిస్తానని చెప్పట్లేదు, మీరు ఓర్చుకోవలసిందే, ఓర్చుకున్నప్పుడు మీ యొక్క కష్టాన్ని నేను తీరుస్తాను అంటున్నాడు. ఆడపిల్ల కూడా ఓర్చుకొని ఉందనుకోండి, తనకు నచ్చిన విషయాలు ఉండవచ్చు, నచ్చని విషయాలు ఉండవచ్చు, నచ్చిన విషయానికి పొంగిపోకు, నచ్చని విషయానికి కుంగిపోకు, అన్నింటినీ సమస్థితిలో నువ్వు ఎలా జీవించాలి? సమస్థితిలో నువ్వు ఉండాల్సిందే కానీ నీకు నచ్చినట్టుగా ఉండడానికి వీల్లేదని ఏ తల్లి అయితే తన పిల్లలకు చెప్తుందో ఆ కుటుంబంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఆ కుటుంబాన్ని ఆ పిల్ల నిలబెట్టగలదు. ఈ మాట చెప్పకుండా ఏం జరిగినా నాకు చెప్పమ్మా మేము వచ్చి చూసుకుంటాం అన్నటువంటి కుటుంబాలు ఎన్నో నష్టపోయిన కుటుంబాలు ఉంటాయండి. ఆ తర్వాత బాధపడతారు, మేం చేసినటువంటి గారాభమే నా కూతురు జీవితాన్ని పోగొట్టుంది అని. మరి మనం సమాజంలో ఎంతో మందిని చూస్తున్నాం. అంటే భగవంతుడు కూడా మనకేం చెప్తున్నాడు? ఓర్చుకోండి అన్నాడు.
మీకు అప్పచెప్పినటువంటి కార్యాన్ని చేయడంలో మీరు ఓర్చుకునేటటువంటి స్థితిలోనే మీరు ఉండాలి తప్ప మరి మీరు మీకు నచ్చినట్టుగా ఉండటానికి వీల్లేదు. అందుకే మీ సామర్థ్యాన్ని ఏం చేస్తారు? అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాహ అంటే అనకూడనటువంటి మాటలు, అనరాని మాటలన్నీ అంటారు. అనరాని మాటలన్నీ కూడా అనటం జరుగుతుంది కాబట్టి అంటే నీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఈ మాట అనవచ్చు, ఈ మాట అనకూడదనే తేడా లేకుండా ఏ మాటనైనా అనటానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు కర్మ చేయాలి. మీకు అప్పచెప్పిన పనిని మీరు చేయాల్సిందే. మీరు ఆ కర్మ చేయకుండా ఉంటానంటే వీల్లేదు అని పరమాత్మ ముందే చెప్పారండి. గీతా ఉపదేశాన్ని ప్రారంభించగానే నీ స్వధర్మం ఏంటి అంటే నువ్వు ఆత్మవి అని చెప్పారు. నువ్వు ఆత్మవి అని చెప్తూ నీ యొక్క ధర్మాలు ఏంటంటే ఈ దేహ సంబంధమైన ధర్మాలన్నింటినీ కూడా నువ్వు నిర్వర్తించవలసి ఉంటుంది. వాటన్నింటినీ ధర్మంతో కూడి నిర్వర్తించవలసి ఉంటుంది. నేను చెప్పిన సత్యాలన్నీ తెలుసుకొని ఆ సత్యాల మేరకు నువ్వు జీవించవలసి ఉంటుంది. ఈ దేహానికి సంబంధించి ఏ కర్మను కూడా నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. అంటే సద్గురువు దగ్గర ఆత్మ ఉపదేశం పొందగానే నేను ఆత్మనైపోయానండి, ఇక నేను నా కుటుంబాన్ని విడిచిపెడతానండి, నేను సన్యాసం తీసుకుంటానంటే పరమాత్మ ఏమంటున్నారు? అర్జునుడు సన్యాసం తీసుకుంటానన్నాడు. మేము అడవులలోకి వెళ్ళిపోతామండి, మాకు అరణ్యవాసంలో జీవించడం పెద్ద కష్టమేం కాదు, మేము ఆల్రెడీ కొద్ది రోజులు జీవించాము, మరి మాకు అది బానే ఉంది, అలవాటైపోయింది అన్నారు. మరి పరమాత్మ మనందరికీ ఏం చెప్పబోతున్నారు? మీరందరూ మీకు అప్పజెప్పిన కర్మను విడిచిపెట్టి మీ అంతట మీరు సన్యాసం తీసుకుంటాను, నేను కర్మ చెయ్యను అని చెప్పేసి మీరు అలా ఉంటారంటే నేను అంగీకరించను. మీకు అప్పజెప్పిన కార్యాలన్నీ ఎవరు నెరవేరుస్తారు? మీ ప్రారబ్ధ కర్మలో మీరెవరెవరికి రుణపడి ఉన్నారో రుణపడి ఉన్న వారికి సంబంధించినటువంటి బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తించాలి. వాటన్నిటినీ మీరు నిర్వర్తించేటప్పుడు మీరు ఎలా ఉండాలి? ఇవి అన్నీ కూడా నేను కాదనే ఆసక్తి లేని బుద్ధితో ఉండాలి. ఆసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు. మీకు ఏవైతే సంపదలున్నాయో, భార్య బిడ్డలున్నారో సమస్తము కూడా ఇది నేను కాదు, ఈ శరీరానికి సంబంధించిన బంధాలని వాటన్నింటితో నువ్వు బాధ్యతగా ఉంటూ ప్రేమగా ఉంటూ ఇవన్నీ శాశ్వతం కాదనేటటువంటి అసక్త బుద్ధి మాత్రం కలిగి ఉండు. పరమాత్మ చెప్పేటటువంటి చమత్కారాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఎలా ఉంటాయి అంటే, పొల్ల విరగకూడదు, పాము చావాలి. పొల్ల విరగకుండా పాము ఎలా చేస్తుందండి? అంటే నువ్వు తెలివితేటల చేత ఆ పాము నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. పుల్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఈ దేహం కాదు అనేటటువంటి భావనతోనే ఎప్పుడు మీరు కర్మ చేయాలి. ఎలా అంటే, ఒక సినిమా తీసేటప్పుడండి, ఆ సినిమాకు సంబంధించి ఒక 200 మంది పనిచేస్తున్నారనుకోండి. ఆ 200 మంది తమకు అప్పచెప్పిన పనులు చేసేటప్పుడు అక్కడ ఏదైనా ఒక విషాద సంఘటనకు సంబంధించి ఏడవాలనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. ఏడుస్తారు కానీ వాళ్ళకి అది గుర్తుంటుంది. ఆ సంఘటన జరుగుతున్నంత సేపు ఏడుస్తారు. తర్వాత మేము ఆ సినిమా షూటింగ్లో ఏడ్చామండి, అందరం కలిసి ఇంతమంది ఏడ్చామంటారు. ఆ ఏడుస్తున్నప్పుడు కూడా వాళ్ళకి గుర్తుంటుంది. ఏం గుర్తుంటుంది? ఈ ఏడుపు నిజమైన ఏడుపు కాదు, ఇది ఇక్కడ ఎవరో చనిపోయారు, ఏడుస్తున్నారండి. మా కుటుంబం అంతా సంతోషంగానే ఉంది, ఇక్కడ ఇదంతా కూడా సినిమా నాటకము, ఇక్కడ ఎవరూ చనిపోలేదు అనేటటువంటి విషయం గుర్తుంటుంది. అంటే వాళ్ళు నటన చేస్తున్నంతసేపు కూడా మనకెలా కనపడుతున్నారండి? వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు ఎలా కనపడతారు? అందరూ ఏడుస్తున్నారు, వాళ్ళకి అప్పచెప్పినటువంటి బాధ్యతలలో ఒకరు నవ్వుతున్నారు. ఒక విలన్ ఏం చేస్తుంటాడు? నవ్వుతూ ఉంటాడు. ఆ ఊరి వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. మరి నవ్వేటటువంటి ఆయన ఇది అయ్యో నేనెందుకు ఇలా ఉంటాను, ఎవరైనా కష్టపడితే నేను చూస్తానా అని ఆయన మనసులో ఉంటుంది. కానీ ఆయన గుణాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటాడు. కానీ అక్కడ సినిమాలో మాత్రం చాలా కర్కశంగా ఉంటాడు. అతడే ఆ చావుకి కారణమైన వాడిలాగా అహంకారంతో ప్రవర్తిస్తాడు. ఇది నటన మాత్రమే అని ఆయన గుర్తుంటుందా? గుర్తుండదా? ఖచ్చితంగా గుర్తుంటుంది కదండి. ఖచ్చితంగా ఎందుకు గుర్తుంటుంది అంటే, ఇది నేను కాదు అనేటటువంటి విషయం ఆయనకు తెలుసు. ఇది నేను కాదు అనేటటువంటి విషయం ఆయనకు తెలిసినప్పుడు ఇక ఆయన ఎందుకు బాధపడతాడండి? మరి మనకి కూడా భగవంతుడు అంటున్నారు, ఇక్కడ మీకు కూడా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఇక్కడేంటి, పుట్టినప్పుడు చిన్నప్పుడు బాల్యంలో ఉంటారు, అందరి చేత ముద్దుగా మరి మీరందరూ కూడా స్వీకరించబడతారు.
తర్వాత బాల్యంలోంచి పెరుగుతుంటారు. ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. అంటే మీకంటూ ప్రత్యేకమైనటువంటి బాధ్యతలన్నీ మీకు అప్పజెప్పబడుతూ ఉంటాయండి. అంటే ఒక చిన్న పిల్ల ఫస్ట్ పిండము. తర్వాత బాల్యంలోకి రావడం జరుగుతుంది. బాల్యంలోకి వచ్చిన తర్వాత ఆ బాల్యం నుంచి పెరుగుతూ ఉన్నారు. పెరుగుతున్న కొద్దీ యవ్వనము, తర్వాత ఇక మళ్ళీ యవ్వనంలో నుంచి కౌమారము, యవ్వనము, తర్వాత మళ్ళీ ముసలితనము, తర్వాత దేహత్యాగం జరగటం జరుగుతుంది. అంటే అన్ని రకాలైనటువంటి విషయాలన్నీ కూడా నీకున్నాయి. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ నేను కాదు. ఒకే వ్యక్తి ఒక అమ్మాయి ఉందనుకోండి. ఒకరికి అమ్మాయి ఏమవుతుంది? ఒకరికి కూతురయింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆ అమ్మాయే ఒకరికి అక్కయింది, చెల్లయింది, తర్వాత అత్తయింది, తర్వాత తల్లయింది. మరి ఇలా ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. అంటే మన జీవితంలో భగవంతుడు మనకి ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయాలి. నీకే పని అప్పచెప్తే ఆ పని చేయాలి తప్ప, ఇది నేను అని చెప్పేసి సినిమాలో జరుగుతున్న సంఘటనకి ఒకేసారి ఏడ్చేశారనుకోండి, ఏమవుతుంది? నేను ఒకసారి నాటకం చూశానండి. మహిషాసుర మర్దిని అనేటువంటి, అంటే అమ్మవారి రూపం అవతారం వేసుకొని ఆమె నాట్యం చేస్తూ చేస్తూ అగ్రెసివ్ అయిందండి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నిజంగా త్రిశూలంతో పొడవబోయిందట. ఆ విషయాన్ని తర్వాత చాలా మంది వైరల్ కూడా చేశారు. అంటే ఆ క్యారెక్టర్ లో తాను ఇన్వాల్వ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? వీళ్ళు నా పిల్లలు, నా పిల్లలు అని చెప్పేసి మనం ఆ పిల్లలకి ఏదైనా జరిగితే ఏడుస్తున్నాం. అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైంది అక్కడ? మహిషాసురి మర్దినిగా ఉన్నప్పుడు అమ్మవారిగా ఉండి అవతలి వ్యక్తి దుర్మార్గుడు, చంపేయాలి చంపేయాలనేటటువంటి భావన చేత చంపేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ మనం కూడా నన్ను పలానా వాళ్ళు తిట్టారు 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 అన్నప్పుడు వాళ్ళ మీద కోపం పెంచుకుంటున్నాం. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారు, లేకపోతే మనల్ని ప్రేమిస్తున్నారు, అయ్యో వాళ్ళు మంచివాళ్ళు మంచివాళ్ళు. భగవంతుడు అంటారు, నువ్వు ఎవరిని మంచి అనొద్దు, ఎవరిని చెడనొద్దు, అందరికీ కూడా నువ్వు ఉపకారం చెయ్యి. అంతటా భగవంతుడే ఉన్నాడు, భగవత్ తత్వమే ఈ లోకాన్ని ఏలుతుంది. కానీ నీకంటూ ఎవరు శత్రువులు, ఎవరు స్నేహితులు కూడా వద్దు, అందరితో కూడా సమభావంతో జీవించమని మనకు భగవంతుడు ఇదంతా నాటకమని చెప్పడానికే కృష్ణ పరమాత్మ భగవద్గీతను అందించారు. అంతేకాని మనల్ని ఏదో భయపెట్టడానికి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పలేదండి. ఇదంతా ఉత్తుత్త నాటకం రా బాబు, ఈ నాటకంలోనే పడి ఎందుకు జీవితాలన్నీ కూడా మీరు దుర్భరం చేసుకుంటారు? ఇది నాటకమని తెలుసుకొని ధర్మంతో కూడిన కార్యాచరణ చేస్తే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. అంటే నాటకంలో మనకు ఒక ప్రయోజనం కూడా ఉందండి. అక్కడ వాళ్ళు కూడా సినిమాలో నటించినందుకు వాళ్ళకి ప్రయోజనం లేకుండానే పనిచేస్తారా? వాళ్ళకు కొంత పారితోషికం వస్తుంది. మనకి కూడా భగవంతుడు పారితోషికం ఇస్తాడట. డైరెక్టర్ గారు ఇక్కడ ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ గారి యొక్క డైరెక్షన్ లో మనము గనక మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను గనక ఆసక్తి లేకుండా బాధ్యతతో మనం ఆ కర్మను చేస్తే భగవంతుడు ఇచ్చే పారితోషికం ఏంటంటే, ఇక ఏ శరీరాన్ని పొందకుండా నువ్వు పరమాత్మను పొందటానికి కావలసినటువంటి స్థితిని ఈశ్వరుడు నీకు ప్రసాదిస్తారట. అంటే నీవెవరో నువ్వు తెలుసుకోగలిగినటువంటి స్థితి నీకు ప్రసాదిస్తారట. అందుకే నీకు అప్పచెప్పిన పనిని నువ్వు విడిచిపెట్టకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. విడిచిపెట్టారు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా నువ్వు ఎంత గొప్పవాడివైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. అవాచ్యవాదాంశ అంటున్న వదిష్యంతి తవాహితాహ అంటే అనరాని మాటలన్నీ అంటారు. ఇంకా గొప్ప సత్యాన్ని చెప్తున్నారండి. ఈ శ్లోకం అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఏంటి అనంటే, హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పేసి కృష్ణ పరమాత్మ గొప్పదైనటువంటి విషయాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? నీకు ఏదైతే ఒక కర్మ అప్పచెప్పబడిందో ఆ కర్మను నువ్వు ఖచ్చితంగా చేసి తీరవలసిందే అంటున్నారు. ఎలా అట? ఒకవేళ నీకు అప్పచెప్పినటువంటి పనిలో, ఇప్పుడు మనకు ఒక పని అప్పచెప్పారండి. ఇప్పుడు పని అప్పచెప్తే ఇప్పుడు ఆ పని చేస్తే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, ఎవరికో సహాయం చేయటానికి ఎవరో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడుతుంటే అయ్యో పాపం అని చెప్పేసి ఎవరో వెళ్తారండి. మధ్యలో ఒకరు వెళ్ళి అయ్యో వద్దు అలా కొట్టుకోమాకండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ మధ్యవర్తిని వీళ్ళు నెట్టేస్తారు. అలా నెట్టేసినప్పుడు ఏం జరుగుతుంది? అతనికి ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఎవరైనా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దూరంగా ఉన్నారు, ఆ వ్యక్తి మాత్రమే
అయ్యో పాపం అలా కొట్టుకోకూడదు, ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఈయన మధ్యలో వెళ్ళాడు. వెళ్ళినందుకు అతనికి ప్రమాదం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అబ్బా వెళ్ళాడు కాబట్టి వాడికి ఇంత ప్రమాదం జరిగింది, నేను చూడు హాయిగా బయట ఉండడం వల్ల నాకేం జరిగింది అంటాం. భగవంతుడు అంటారు, నీకు అప్పజెప్పబడినటువంటి కార్యం ఏంటి? అక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్యలో సంఘర్షణ జరుగుతున్నప్పుడు నీ వంతు బాధ్యత అలా చూడటం కాదు కదా, ప్రేక్షక పాత్ర కాదు కదా నీది. నువ్వు ఇద్దరిలో ఎవరికో ఒకరికి కొంత సమాధానం చెప్పవలసి ఉంటుంది. అక్కడ జరిగే పరిస్థితిని శాంతింప చెయ్యవలసి ఉంటుంది. సమాజంలో శాంతిని స్థాపించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నాకెందుకు, వాళ్ళెవరూ చెయ్యట్లేదు, నేనెందుకు చేస్తాను అని చెప్పేసి అలా ఊరికనే వినోదం చూస్తానంటే మాత్రం భగవంతుడు అంగీకరించడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళ అక్కడ జరిగే గొడవలోకి వెళ్ళలేరు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా కాస్త బలహీనమైనటువంటి ఆడవాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా భగవంతుడు ఏమంటారు, కొన్ని కొన్ని మినహాయింపులు ఇచ్చారు, వీళ్ళు చేయకపోయినా పర్లేదు. శక్తి ఉండి వాళ్ళిద్దరిని విడిపించగలిగిన తెలివితేటలు ఉన్నా గాని మీరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని గనక సరిచేసే ప్రయత్నం మీరు చెయ్యకపోతే మన ఖాతాలో పాపం పుణ్యం ఎందుకు పడుతుందంటే, ఓ ఇద్దరు తిట్టుకుంటుంటే గుంపులు గుంపులుగా వెళ్ళి చూస్తారు, వీళ్ళందరూ వీళ్ళ ఖాతాలో వేసుకుంటారండి. భగవంతుడు వాళ్ళ ఖాతాలో, అందరి ఖాతాలో ప్రేక్షక పాత్రలో చూసినందుకు అందరూ ఏమవుతుంది, భగవంతుడు మీ ఖాతాలో, అందరి ఖాతాలో మీ పుణ్యమంతా తీసి అక్కడ గొడవ పడుతున్న వాళ్ళకేసి వాళ్ళ పాపం అంతా మీ ఖాతాలో వేస్తారు. వాళ్ళేదో అన్నదమ్ములిద్దరేదో చిన్న గొడవ అండి, ఎందుకో మాట పెరిగింది, ఓ ఇచ్చిపుచ్చుకునే దగ్గర కొంత తేడా వచ్చింది, మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడు మీకు ఉపకారం చేస్తాడు. మనకేమనుకుంటాం, మనకి కష్టం వస్తేనేమో అందరూ రక్షించాలనుకుంటాం, వేరెవరికైనా కష్టం వస్తేనేమో నాకెందుకు, నేను ప్రేక్షక పాత్రలో చూస్తానంటామండి. అంటే ఎంతసేపు అవతలి వాళ్ళు మనకు ఉపకారం చెయ్యాలనేనా, ఇతరులకి మనం ఉపకారం చెయ్యమా? భగవంతుడు అదే చెప్తున్నారు, మీకు నేను అప్పచెప్పిన పనేంటి అంటే అక్కడ గొడవ జరుగుతుంటే వెళ్ళి మిమ్మల్ని చూడమని ప్రేక్షక పాత్ర నేను ఇచ్చానా మీకు? అక్కడికి వెళ్ళారు అంటే మీ వంతుగా మీరు ఎంతో కొంత వాళ్ళకి ఏం చేయవలసి ఉంటుంది, కొంత ఉపకారం ఖచ్చితంగా చేయాలి. ఉపకారం చెయ్యకుండా కేవలం ప్రేక్షక పాత్ర ఉన్నందుకు కూడా మీకు ఏదైతే ఇవ్వవలసి ఉంటుందో ఆ దానిని, పాపాన్ని కొంత మీకు ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. అంటే భగవంతుడు చెప్పిన ధర్మాలను మనం తెలుసుకుంటున్నప్పుడు భగవంతుడు మనల్ని ఎలా జీవించమంటున్నాడు. అలా మనం నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అని మనం కూడా అలా ఉండటం కరెక్టేనా? అంటే నీ వంతుగా అక్కడ నీవు ఏదో ఒక ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. నీకు తెలిసిన మంచిని ఇతరులకు చెప్తూ నువ్వేం చేయాలి, ఇతరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నమే చెయ్యాలి. కానీ లేదండి నేను చెయ్యనండి అంటే మాత్రం భగవంతుడు చెప్తున్నారు, హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం. నేను చెయ్యను అని చెప్పేసి ఉన్నవాడికి పాపం పడుతుందట. ఎవరో ఒకరు వాళ్ళిద్దరికి ఎంతో కొంత ఉపకారం చేయాలి. అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆ సంఘర్షణను తప్పించేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో అలా చేసేటటువంటి వారికట భగవంతుడు అంటున్నారు, ఒకవేళ మీకేదైనా ప్రమాదం జరిగి ఏదైనా జరిగినా ఇక్కడ మీకు కొంత నష్టం వచ్చినట్టుంటుంది, కానీ ఈ శరీరాన్ని విడిచిపెడతారేమో. ఒకవేళ మిమ్మల్ని నెట్టేశారు, అలా నెట్టినప్పుడు ఏమవుతుంది, మనకు ప్రమాదం జరుగుతుంది. ఒకవేళ మరణిస్తే మాత్రం ఏమవుతుంది, స్వర్గానికి కావలసినటువంటి ద్వారం తెరవబడుతుందట. అంటే ఖచ్చితంగా మనం స్వర్గానికి వెళ్తామట, నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదట. అంటే భగవంతుడు చెప్తున్నారండి, మోక్షం వస్తుందని చెప్పలేదండి ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోవాలి. మోక్షం రావాలి అంటే అంతటా భగవంతుడు ఉన్నాడని చెప్పేసి ఆ భగవత్ సంబంధమైన సాధన చెయ్యాలి, ప్రతి ప్రాణిలో ఉన్న ఈశ్వర తత్వాన్ని అనుభూతి చెందాలి, నీ లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతిని నువ్వు పొందినప్పుడే మోక్షాన్ని పొందుతావు. కానీ నీకు నరకము రాకుండా నువ్వు అప్పటి వరకు చేసినటువంటి పాపపు కర్మలు ఏవైనా ఉన్నా ఆ పాపపు కర్మలు నిన్నంటకుండా నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి కావలసినటువంటి గొప్పదైన స్థితి. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది, ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు అక్కడ నీ వంతుగా నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నంలో గనక అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంది అనుకున్నాం కదా, ఆ వ్యక్తులకు జరిగేటటువంటి గొడవలో మీరు ఎంతో కొంత ఉపకారం చేశారండి. అలా ఉపకారం చేస్తే
ఆ ఉపకారం వల్ల అక్కడ ఏమైంది అంటే జరగబోయినటువంటి పెద్ద సమస్య నుండి మీరు కొంత ఉపశాంతి ప్రసాదించారు. ఇద్దరిని కూడా కాసేపు అప్పటికప్పుడు శాంతింపజేయగలిగారు. ఇప్పుడు మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయా రావా? అందరికీ తెలిసిందేనండి, తెలియందేముంది. మీరు గనక వెళ్ళుండకపోతే ఇవాళ వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు చనిపోయి ఉండేవారండి. మీరు భలే ధైర్యం చేశారని ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పొగుడుతారా పొగడరా? అంటే మనకి తెలుసు. ఒకవేళ అంటే ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు, పరమాత్మ ఏమంటున్నారు? జిత్వావా, గెలిచావా మోక్షసే మహిం, అంటే నీకు ఈ సమాజంలో గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇక్కడ అర్జునుడికి ఏమొస్తాయండి? రాజ్యం వస్తుంది, సమాజంలో అధర్మాన్ని పోగొట్టినందుకు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. మనకి కూడా వస్తాయా రావా? ఎక్కడైనా సంఘర్షణ జరుగుతున్నప్పుడు మన వంతుగా మనం ఎవరికైనా ఉపకారం చేస్తే మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తామంటే, అమ్మో అక్కడ జరిగే సంఘటనకు నేను వెళితే వాళ్ళు నన్ను 2 మాటలంటే నా పెద్దరికం ఏం గాను, నేను వెళ్ళలేదండి, కేవలం అలా చూస్తూ ఉండిపోయానని మనం గర్వంగా చెప్పుకుంటాం. గర్వంగా చెప్పుకుంటాం కానీ మనం ఏం నష్టపోతున్నామో మనకు తెలియదు. లోపటున్న ఆయనకి తెలుసండి. లోపటున్న ఆయన బాధపడుతూ ఉంటాడు, అయ్యో మీకు మంచి అవకాశం ఇచ్చానురా బాబు, ఇవాళ మీ ఇంట్లో జరగబోయేటటువంటి పెద్ద ప్రమాదం నుండి రక్షిద్దామని అక్కడ గొడవ జరుగుతుంటే నిన్ను కావాలని నిన్ను అక్కడ తీసుకుపోయి నిలబెట్టాను, నువ్వు మాత్రం నాకెందుకు అని వచ్చేసావు. ఇప్పుడు నీ కుటుంబానికి జరిగే ప్రమాదం నుండి కూడా నేను కూడా నాకెందుకు అనుకోవలసి వస్తుందని పరమాత్మ కూడా చెప్తున్నారు. ఇదంతా కట్టు కదా, ఇదంతా ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామని చెప్పి ఎవరు అనుకోకండి. భగవంతుడు చెప్తున్న మాటలండి. మనం భగవంతుడు చెప్పే మాటలు వినడంలో వెనకబడతాం. ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పే ముచ్చట్లలో అబద్ధం ఉన్నా అవునా అండి, అలా జరిగిందా అండి అంటాం. అంటే ఎవరో చెప్పిన మాటలు నమ్ముతాం కానీ భగవంతుడు చెప్పిన మాటలు నమ్మమా? భగవంతుడు ఏమంటున్నారు? హతోవా ప్రాప్స్యసే స్వర్గం. నువ్వు ఒకవేళ మరణించావంటే స్వర్గం వస్తుంది నీకు. బ్రతికి ఉంటే మరి పొగడట్లేదా అండి? మనం అందరం పొగుడుతామా లేదా? అక్కడ ఏదైనా శుభకార్యం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహాయం చేస్తారు ఆ శుభకార్యానికి, వాళ్ళని అందరూ పొగుడుతారా లేదా? వాళ్ళు ఉండబట్టి వాళ్ళ పెళ్లి ఇంత గొప్పగా చేయగలిగారు, వాళ్ళ సహాయమే లేకపోతే ఇంత ఘనంగా చేసి ఉండేవాళ్ళు కాదేమో, నమ్మకస్తులైనటువంటి వాళ్ళు ఒక నలుగురు ఉండాలి, వాళ్ళు ఉండడం వల్లే కదా వీళ్ళందరికీ మంచి జరిగిందని మనం అంటామా లేదా? అలా అంటున్నామంటే ఏం జరుగుతుంది అంటే మనం పొగడటము, తర్వాత తిట్టడము, ఇవన్నీ మన జీవితాలలో జరుగుతున్నాయి కదండి. అంటే అన్నీ జరుగుతున్నప్పుడు భగవంతుడు చెప్పే మాటలలో అబద్ధం ఉందని ఎట్లా అంటారు మీరు? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మన జీవితంలో జరిగే మాటలే చెప్తున్నారా, కొత్త మాటలు చెప్తున్నారా? ఆయన ఉన్న సత్యాలే కదండి పలికేది. అంటే మనకు అన్వయించుకోవడం రావట్లేదు. ఈ శ్లోకం మనందరికీ వచ్చు. అర్జునుడికి చెప్పారు, నువ్వు గెలిస్తే విజయం పొందుతావు, లేదు మరణించావు అని అంటే మాత్రం నువ్వు నరకానికి ఏమంటారు, స్వర్గానికి వెళ్ళిపోతావు. మరణిస్తే స్వర్గానికి, గెలిస్తే రాజ్యం వస్తుంది. మనకి కూడా చెప్తున్నారు, నీవు లేచినప్పటి నుంచి పడుకునేటప్పటి వరకు నీకు వచ్చేటటువంటి కర్మలలో ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు జరుగుతుందా? ఎక్కడో ప్రమాదం జరిగిన చోట భగవంతుడు మనల్ని నిల్చోబెడతాడు. రోజు మనకు ప్రమాదం జరిగితే నిలబడుతున్నామా? మనం ఎక్కడికో వెళుతున్నాం, వెళ్ళేటప్పుడు ఏదో ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదమునందు నీ వంతుగా నువ్వేదైనా సహాయం చేస్తే భగవంతుడు నీకు చేసే ఉపకారం కూడా అంతకు 100 రెట్లు చేస్తాడు. నాకెందుకులే అని వెళ్ళిపోయావు, భగవంతుడు కూడా నీకు జరగబోయే ప్రమాదం నుండి ఆయన కూడా నాకెందుకులే అని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. నీ ఇంట్లో జరగబోయే ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఏడవడం కంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే, ఆకులు ముందు సిద్ధం చేసుకుంటే చేతులు కాలవు కదా. భగవంతుడు నీకు ఈ రోజు ఈ పని అప్పచెప్పాడు, అప్పచెప్తే నువ్వు ఆ పనిని చెయ్యడంలో నువ్వేం చేయాలి? నీ శక్తి కొలది నువ్వు నా మీద భారం వేసి కర్మ చెయ్యి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది. ఇక్కడ నీకేదైనా ప్రమాదం జరిగిన అంటే దేహ సంబంధమైనటువంటి ఏదైనా నష్టం జరిగితే మనం ఏమంటాం? అయ్యో నేనెందుకు వెళ్ళాలండి, నేను చనిపోతే నా కుటుంబం ఏం గాను, అందుకే నేను దూరంగా ఉన్నాను. అంటే నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకుంటావా అని పరమాత్మ మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అంటే నీ కుటుంబాన్ని నువ్వుంటే రక్షించేసుకుంటావు, రేపొద్దునే నీకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, నీ 2 కాళ్ళు పోతాయి. నీ 2 కాళ్ళు పోతే రేపటి నుంచి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నిన్నేమంటారు? వీడు చనిపోయినా బాగుండేది, ఈ 2 కాళ్ళు పోయి మమ్మల్ని చావగొడుతున్నాడు అంటారు. ఎవరైనా అంటారండి, కొద్ది రోజులే మన మీద ప్రేమ చూపిస్తారు. అందుకే శంకరాచార్యుల వారు కూడా అంటారు, ఏమంటారు మరి, నీ భార్య కూడా భార్య బిభ్యతి తస్మిన్ కాయే, చనిపోయిన తర్వాత భార్య కూడా భర్త శవాన్ని చూసి భయపడుతుందట.
నువ్వు డబ్బు సంపాదించినంత కాలమే భార్యా బిడ్డలు నీ యొక్క యోగక్షేమాలు అడుగుతారు, కానీ నువ్వు సంపాదించడం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు నీ యొక్క కుశలాన్ని కూడా ఎవరు అడగరట. అసలు తిన్నావా అని అడగడానికి కూడా ఇష్టపడరండి. కొద్దిలో మొదట్లో మనకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి పరిస్థితి అయినా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మొదట్లో చాలా ప్రేమగా చూసుకుంటారు. నెమ్మదిగా ఎప్పుడు నీ దగ్గరే కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యం ప్రారంభమవుతుంది. ఆ నిర్లక్ష్యం కాస్త ఇంకొద్ది రోజులయ్యాక ఏదో టైంకి అక్కడ పెడతారు, ఆ తినండి, తిన్నారా, ఉన్నారా అంటారు. ఎందుకున్నాడో ఇలాంటి మనిషి, అవసరమా అని చెప్పేసి అనేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎవరి జీవితంలోనో కొద్ది మంది జీవితాలలో మాత్రమే అలాంటిది ఏదైనా జరిగినా చివరి వరకు కూడా మొదటిలో ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమతో చివరి వరకు ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అతడు పూర్వజన్మల్లో చేసిన ఎంత పుణ్యమో అతని ఖాతాలో ఉండి ఈ జన్మ ప్రయత్నం కూడా ఉంటే అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారండి లోకంలో. కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారు, 100కి 99 మంది కూడా ఎలా ఉంటారు అంటే, ఎప్పుడూ నీవు పరుల యొక్క క్షేమం కోరుకుని నీవు ఎప్పుడూ కూడా సంపాదించగలిగినటువంటి స్థితి, ఇతరులకు ఉపకారం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడే భగవంతుడు కూడా నీ చుట్టూ ఉన్న వారిలో గౌరవం పెరిగేలాగా పరమాత్మ మనకు అనుగ్రహం చేస్తాడండి. నాకెందుకులే అని ఎప్పుడైతే అనుకుంటామో, ఇది నా బాధ్యత కాదు కదా, నా కుటుంబం కాదు కదా, నా వాళ్ళు కాదు కదా అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి, అలా అనుకుంటే భగవంతుడు మనకు వేసే శిక్ష గొప్పగా ఉంటుంది. ఏమీ శిక్ష వేయడండి పరమాత్మ, మనకి ఏం చేయడు, కావాలని ఏం చేయడు. మనకి కష్టం వస్తే కాపాడడానికి మన ఖాతాలో కొంత పుణ్యం ఉండాలి. అంటే నువ్వు ఈ జన్మ ప్రయత్నం చేత సంపాదించుకొని ఉండాలి. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికి ఏం చెప్తారంటే, మీరు చేసిన పూర్వజన్మలలో చేసిన పాప పుణ్యాలే మిమ్మల్ని నడిపిస్తున్నాయి. మరి ఈ పాప పుణ్యాలే మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? పాప పుణ్యాలు మిమ్మల్ని నడిపిస్తున్నాయి అన్నప్పుడు మనం చేసినటువంటి కర్మలలో రేపు ఎటువంటి ప్రమాదం రాబోతుందో ఈశ్వరుడికి తెలుసు. ఈశ్వరుడు ఈ రోజు ఏం చేయిస్తున్నాడు, నీతో ఒక మంచి పుణ్యకార్యం చేయిద్దామని నీవు ఇతరులకు సహాయం చేయడానికి ఒక అవకాశం కల్పిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్ అని, నాకు దుఃఖం కలుగుతుంది, నాకు అవసరమా, ఎవడికో కష్టం వస్తే నాకేంటని చెప్పేసి మన పని మనం చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోతే పరమాత్మ అంటున్నారు, నీకు జరగబోయే నష్టాన్ని కూడా నేను తప్పించలేను. ఇతరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి గొప్ప బుద్ధి నీకున్నప్పుడే నేను నీకొచ్చిన కష్టంని కూడా తప్పించి నిన్ను రక్షిస్తాను అని ఈశ్వరుడు మనందరికీ చెప్తున్నారు. మన లోపట ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు, మీకు నేను ఏదైతే బాధ్యత అప్పచెప్పానో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరు సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా లేకపోయినప్పుడు మీరు ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అంటున్నారు. ఇంకా ఈ శ్లోకం పూర్తి కావాలండి. ఇంకా తర్వాత ఇంకొక శ్లోకంలో భగవంతుడు మనం చేయవలసిన కర్తవ్యాన్ని గురించి చెప్తూ మళ్ళీ ఇంక కొత్త విషయాన్ని చెప్తారు. అంటే ఇప్పటి వరకు కూడా మీకు నేను జ్ఞానం బోధించాను, తర్వాత మీకు నేను ఇంకా కొత్త విషయాలను కూడా చెప్తాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మళ్ళీ స్వర్గం గురించి, నరకం గురించి, మనం చేసినటువంటి ఏదైతే పరులకు చేసిన ఉపకారం ఉంటుందో ఆ ఉపకారం మిమ్మల్ని ఎలా కాపాడుతుంది, మళ్ళీ ఇలాంటి విషయాలు. అంటే మనకు పరమాత్మ మళ్ళీ కొత్తగా మరి ఇంకొన్ని గొప్పదైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తెలియచేస్తారనమాట. రేపు పూర్తి చేసుకుందామండి. ఏంటి, మన యొక్క బాధ్యతలను మనం ఎలా నిర్వర్తించాలి అనే విషయాల గురించి, ఎలా ప్రవర్తించాలి మనం చేసే కర్మలకు సంబంధించి, ఏ విధంగా కర్మ చేస్తే మన ఖాతాలో పాపం పడకుండా ఉంటుంది, పుణ్యం లేకుండా పాపం లేకుండా భగవంతుడి సన్నిధి చేరడానికి తర్వాత శ్లోకంలో మళ్ళీ వివరణ చేస్తారు. అది రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి
सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः। स्वस्ति।